వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా లైక్ వేసి వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ఫస్ట్లోనే ఒక పాటతో మొదలయ్యి ఇక్కడ తను సంజన గారు బాధపడేది చూస్తుంటే చాలా పాపం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తను జెన్యూన్గా తన కోసం హెల్ప్ చేయడం కాదు కానీ ఓదార్చడానికి వెళ్తుంది. ఎవరు? మన రీతు దగ్గరికి. కానీ రీతుకేమి మెయిన్ రీతు మనసులో ఏముంది తెలుసా? తనని నామినేషన్ చేయాలనేసి తనను దగ్గర రానివ్వకుండా మీరు ఫేక్ మీరు ఏదో డ్రామా సృష్టించుకుంటున్నారు అనే ఒక ఇదిలో చెప్పడము ఎంత హట్టింగ్గా ఉంటుంది తెలుసా తనకి. నేను అంత జెన్యున్గా వచ్చి నీకోసం నువ్వు అంతగా చెప్తున్నా సిగ్గు లేకుండా నీ వెనుకత పడి నీకు వచ్చానని అతను చెప్పుకుంటా అంటే నిజమే కదా. ఆ మాటలో సంజన గారు సూపర్ అసలు. ఇది ఒక్కసారి కదా ఆమెకి, ఎప్పుడన్నా గొడవ పడి వచ్చి అరే తమ్ముడు మిమ్మల్ని ఇలా చూస్తే నాకు బాధిస్తుందిరా అని చెప్పడంలో రియల్గా ఆమె జెన్యూన్గానే చెప్తుంది. కానీ రీతు ఎందుకు దాన్ని అపార్థం చేసుకుంటుందని ఖచ్చితంగా చెప్పాలి. సరే, ఇది ఇలా ఉండగా ఫస్ట్ అన్నీ ఇంకా అది తాళ్ళకేం పెడతారు. ఎందుకు? అప్పటి వరకు ఫ్యామిలీ వీక్ అని తెలియదు వాళ్ళకి. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ అని తెలిస్తే ఒక 100 వాట్సా ఇంకా 1000 వాట్స్ పవర్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఎంత ఎంజాయ్గా వచ్చేస్తారంటే. కాకపోతే అక్కడ కూడా మళ్ళీ సంజన గారికి ఇంకా ఏమంటారు, ఎమోషనల్ డ్యామేజే. అరే మీరు ఇంతమంది చేస్తుంటే నాకు లేదు బిగ్ బాస్, నాకు ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్ అంటే బిగ్ బాసే సన్నోడా? ఎందుకు ఒక్కరినన్నా ఏడిపించింది ఆయనకు సంతోషం ఉండదు, ప్రేక్షకులకు కూడా ఆనందం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్ ఎంత స్ట్రాంగ్ ఉంది అని చెక్ చేయడానికి తప్ప తను ఏడిపించి సంతోషపడే రకం బిగ్ బాస్ కాదు. ఇంతకుముందు సీజన్లో చాలామందిని చూసాం. ఇంతకన్నా 10 ఏడ్చి బాధపడిన వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ మందిని చూసాం. సంజన గారు బాధపడుతుంటే మనకు బాధ కాదు కదా, సంతోషంగానే ఉంది. ఎందుకంటే తనకు ఖచ్చితంగా ఇస్తాడు, మనకి చూపిస్తాడు. అప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్ చూడాలి. వెయిటింగ్ ఉన్నామన్నమాట మన ప్రజలంతా. నిజమా కాదా? మన అలాగే ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తన విషయంలో. ఇది ఎలా ఉంటే ఈ తాళ్ళు కట్టి తనకు ఒక పాయింట్, ఎవరికి ముందు పోతే వాళ్ళకి పాయింట్లు ఏమంటారు, టైమింగ్ వస్తుందంటారు కదా, 60, 40, 30, 20, 15 నిమిషాలు. కాకపోతే మన తనుజ ఇక్కడ నాకు ఆ తాడగాలి ఈ తాడగాలని తనుజ ఒక పక్క, మన రీతు పవన్ ఎవరికి నాది గ్రీన్ నాది ఎల్లో అని ఎంత పోతుంటారు. ఒక్కసారిగా బాంబు వేసినట్టు అవుతుంది. ఇది ఎవరు? మన బిగ్ బాస్. తనుజ నువ్వు తాళ్ళు ముట్టుకోవడానికి వీలు లేదు అంటానే మన ఆమె అక్కడే సగం హడలైపోతుంది. ఏమంటే అయ్యో నాకేమో చేస్తానంటే బిగ్ బాస్ ఏమో స్పాట్ పెట్టినారు అనుకోడు. కాకపోతే నువ్వు క్యాప్టెన్ కదా, నీకు నచ్చింది తీసుకోమంటే ఆమె సంతోషంగా తీసుకొని ఇంకా ఆమె పిచ్చ హ్యాపీ. ఇంకా వాటికి ఆమెకి అయిపోయిందా. ఇక మిగతా వాళ్ళ వంతు వస్తుంది. మిగతా వాళ్ళ వంతు అంటే మన సుమన్కి ఎక్కువ కష్టపడుతున్నాడు. సుమన్కి ఎవరెవరు సాయం చేస్తున్నారు తెలుసా? ఒక పక్క కళ్యాణ్ హెల్ప్ చేస్తున్నాడు బాగా, అన్న కాలు పెట్టు ఇట్లా చేయి. తనుజ ఒక పక్క ఇమోజీ ట్రై చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అలాగే సుమన్కి చెప్తుంది మీరు ఇలా రండి గైడెన్స్ బాగా ఇస్తా పోతుంది కదా. సరే వెళ్ళిపోతారు. ఫస్ట్ ఎవరు పోయేది? ఇమానుయేల్ పోయేసి ఇమానుయేల్ 40 నిమిషాలు తీసుకుంటాడు. తర్వాత వచ్చేసి డీమాన్ పవన్ వచ్చి 30 మినిట్స్ తీసుకుంటాడు. తర్వాత ఎవరు? ఇక్కడ 30 మినిట్స్ తర్వాత 20 మినిట్స్ కాడ కొంచెం ఇది రావడం అనేది, ఈ కళ్యాణ్ వదిలేస్తాను అంటాడు. వదిలేస్తాను నేను సుమన్కి ఇస్తాను. అందులో ఇతను పోవడము, చుట్టుకోలేదనేసి ఆ గొడవలు ఇవన్నీ జరగడం వల్ల తను కూడా తనకి ఫ్యామిలీ మీద అంత ఇంట్రెస్ట్ లేదు అని అందరికీ చెప్తున్నాడు. కాబట్టి సుమన్కి ఇచ్చేస్తానంటే తను సంజన గారు ఒప్పుకోరు. అది సంచాలకుగా తన బాధ్యత తను నెరవేర్చింది అనుకున్నా, ఇవంతా బిగ్ బాస్ చిన్న ఏమంటాడు వాళ్ళలో ఉన్న ఎమోషన్ బయటకు తీయడానికే పెట్టిండేది. కాబట్టి ఇది పెద్ద సమస్యే కాదు అసలు. సరే వద్దన్నాడు, బాగానే ఉంది. 20 నిమిషాలు తనకి ఇచ్చేస్తాడు. ఎవరు? నువ్వేమన్నా చేసుకో. కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో కాకపోతే కొంచెం మరీ ఎక్కువ ఫ్యామిలీని దూరం చేసుకుంటున్నాడు తనని ఒక బాధ అనిపిస్తుంది. ఎంత తల్లిదండ్రులు నిన్ను చిన్నప్పుడు చూడకపోయినా నువ్వు కొంచెం ఆలోచించాలి కదా. కళ్యాణ్ అని ఎంతమందికి అనిపించుంటుంది? ఖచ్చితంగా అనిపిస్తుంది అందరికీ. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఎలా ఉండారో ఏమో మనకు తెలియదు. రేపు వస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎలా ఎమోషన్గా ఫీల్ అవుతారు. ఇతన్ని చూసి ఇతను చేస్తున్నది కరెక్టా లేకపోతే వాళ్ళు చేస్తున్నది కరెక్టా, అప్పుడు తెలుస్తుంది. వాళ్ళ ఎమోషన్ బట్టి వాళ్ళని ఎలా వస్తారు, వాళ్ళు ఎలా మాట్లాడతారని చూసి మనకు తెలుస్తుంది. సరే ఇక్కడికి ఉండేద్దాం.
అందరికీ ఓకే అయింది. 15 మినిట్స్ తీసుకుంటారు, మిగతా వాళ్ళు 15 మినిట్స్ తీసుకుంటాడు, బాగానే ఉంది. ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ మతలబు పెడతాడు. సుమన్ కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచి, సుమన్ నీకు ఇంకా కావాలంటే టైము ఎవరినన్నా అడుగుతావా, కావాలంటే స్వైప్ చేసుకుంటానని ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకునేదంటే చేసుకోపో అంటే, సుమన్ మాత్రం ఇన్నోసెంట్ అబ్బా అబ్బబ్బబ్బబ్బా. తను చూస్తుంటే ఇన్నోసెంట్ అంటే మరీ బంగారు కొండ అని చెప్పాలి ఇలాంటి విషయాల్లో. లేదు బిగ్ బాస్, నేను వాళ్ళని అడిగే ధైర్యం కూడా చేయలేను బిగ్ బాస్, వాళ్ళు పాపం బిగ్ బాస్, వాళ్ళకి ఉంటుంది కదా బిగ్ బాస్, నాకు వద్దులే బిగ్ బాస్, నాకు వచ్చింది చాలే బిగ్ బాస్. ఏమన్నా చెప్పినాడా అసలు, అద్భుతం అబ్బా. అతను చూస్తుంటే ఒక పసిపిల్లవాని మనసులాగే ఉంటుంది తన మనసు. అందరికీ ఇష్టపడేదంటే అలాంటి వాళ్ళనే ఇష్టపడతారబ్బా. కన్నింగ్ చేసేవాడిని ఎవ్వడూ ఇష్టపడ్డు. మీరు ఎంతనా అంత మంచి మనిషి. తను ఆ మాట అంటుంటే ఎంతగా గెలుచుకున్న ఎంతమంది అతన్ని గెలుచుకుంటారో తెలుసా. నా భార్య అంటుంది, అడగద్దు టీవీలో నుంచి చెప్తుంది మా ఆమె, ఇంకా పెద్దది. ఎలా ఉంది కథ, ఇక్కడ అడుగుతావా తీసుకుంటావా అని అడిగితే తీసుకోద్దని చెప్తుంది మా ఆమె. అలా ఎంతమంది అనుకుంటారు తెలుసా. చాలా సూపర్గా వచ్చింది. సరేలే అనేసి తీసుకొని వెళ్ళిపోతాడా. ఇక్కడికి ఆడి బాగానే ఉంది. ఆయన పెళ్లి రోజు కోట్ వస్తుంది, వేసుకుంటాడు, వేసుకొని అన్నీ తీసుకొని ఏమంటారు అది వచ్చింటుంది కదా, ఏమంటారు పరదాగా కట్టింటాడు. తను తీసి ఓపెన్ చేసి చూస్తుంటే ఆ ఆనందం ఏమి, చిన్నపిల్లడు కదా. మన ఇంతకుముందు సుందరకాండలో ఆ హనుమాను సీతమ్మను చూసి, అంటే ఇక్కడ పోలిక కరెక్ట్ కాదేమో, కాకపోతే నేను చెప్తాను, ఆ కోతిపిల్ల ఎగిరి గంతేస్తుంది చూసారా, అంటే హనుమాను అమ్మవారిని చూశానన్నట్టుగా తన భార్య నువ్వు చూసుకుంటా అని అంత ఆనందంతో ఎగిరి గంతేయడం అంటే అద్భుతం అనిపిస్తుంది. సరే బాగానే ఉంది. తన దగ్గరికి పోయి ఎలా అడుగుతున్నా అంటే, పిల్లలు బాగున్నారా, అమ్మ బాగా చూసుకుంటున్నారా, నువ్వు అది చూసుకుంటున్నావా, ఎంత క్యూట్గా ఉన్నారంటే వాళ్ళిద్దరు. ఆమె కూడా అలాగే మాట్లాడుతుంది. తను ఎలాగ మాట్లాడుతున్నాడు, తన భార్య కూడా అంతే క్యూట్గా. అంటే వాళ్ళ జోడి బాగా కుదిరింది బా. మళ్ళీ అంత తెలివైంది కూడా కాదు ఆమె. చెప్తాను ఆమె ఎందుకు తెలివైంది కాదు, ఎంత అమాయకురాలని అంటే చెప్తా. ఆమె కూడా అంత కన్నింగ్గా ఏమో అంత తెలివైంది కూడా కాదు, ఆమె అమాయకురాలనే చెప్పాలా. ఎందుకు చెప్తున్నా అంటే, సరే అంతా మాట్లాడినారు బాగానే ఉంది. లోపలికి తీసుకుపోయి మాట్లాడుతా అంటే, మీరంతా బాగా ఆడుతున్నారా, ఇతను నేను బాగా ఆడుతున్నానా అంటే, మీరు చాలా బాగా ఆడుతున్నారు, అన్నీ బాగున్నాయి, మీరు సంజనాతో కొట్లాడినప్పుడు మేమంతా ఫీల్ అయిపోయినాం, మేము బాధపడినాం అని చెప్పేది అక్కడి వరకు బాగానే ఉంటుంది. మళ్ళీ ఏమంటుంది, సంజన మన తనుజాతో మీరు తనుజాని దూరంగా పెట్టండి, ఏమి బ్యాడ్గా పోతుందా అంటే, ఆమె హైప్లో ఉంది ఆల్రెడీ. అంటే ఆమె ఫస్ట్లోనే ఉంది. ఆమె అమాయకత్వం అనుకోల్లా, లేకపోతే తెలిసి అంటుందా తెలియక అంటుందా. అసలు బయట నుంచి పోయిన ఆమె ఎవరన్నా అలా చెప్తారా. ఆమె బయట ఎట్లా ఉంది, టాప్లో ఉంది. ఆమె దగ్గర ఉంటే ఇతనేం పోటీ ఇచ్చేవాడు కాదు పాపం. కళ్యాణ్ చెప్పినా ఒక రూల్ ఉంది, కానీ ఇమ్ముని ఎలా చూసుకుంటుంది తను. ఇమ్ము ఎందుకంటే ఇమ్ములో ఏ మైనస్లు లేవు. సారీ ఇమ్ముగా సుమ్ము అబ్బా, ఇమ్ము సుమ్ములు కన్ఫ్యూజ్ అయినా, సారీ. సుమ్ములో ఎటువంటి కన్నింగు లేని పసిపిల్లని మనస్తత్వం. తను చెప్తుంటే కూడా నేను చెప్తాను, ఈ సుమ్ము వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ ఎంత బాగా వస్తుందంటే, భార్య కూడా అమాయకురాలే. ఎందుకంటే అది ఆమె పొసెసివ్నెస్లో చెప్పినట్టు ఉంది అంటారు, కానీ వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చినాక అమాయకంత్వం అంతే. నువ్వు తనుజతో ఉండద్దు, నువ్వు ఉండద్దు, తను అయిపోంటేనే వాళ్ళతోనే ఉంటుంది అంట. ఎక్కడమ్మా అమాయకులానివా, తెలివైందానివా, అలాగా చెప్పాల్సింది. నీకు తన దగ్గర ఉంటే బాగా, ఆమె ఫస్ట్ ఉంది అది చెప్తుంది, హైప్లో ఉంది కానీ హైప్ ఉండే వాళ్ళతో ఉంటుంది అని. ఇది అమాయకత్వం కాక ఏమంటారు మీరు ఎవరని చెప్పండి. అంతేగా సుమన్ కాంపిటీషన్ ఇస్తాడా, మన తనుజ కాంపిటీషన్ ఇచ్చేది తప్ప ఏమంటారు విన్నర్ క్వాలిటీ ఉందా, లేదుగా. అంటుంది మళ్ళీ మీరు 3rd 4th వచ్చినా చాలు, 5th ఉన్నా చాలు, నాకు సంతోషమే అంటుంది. కానీ సుమన్ దగ్గర మాత్రం తనుజ దగ్గర పోద్దు అంటుంది. ఎక్కడ అమాయకురాలు తల్లి నువ్వు అంటే తెలియదు కదన్న పాపం. ఆమెను కూడా అనేక లేదు మనం. మళ్ళీ సరేలే అన్నీ బాగున్నాయి అన్నది ఓకే. వీళ్ళంతా వచ్చి బయటకు వచ్చినాక మనోడు ఎప్పుడు చెప్పేసాడు బయటకు వచ్చి, నా పెళ్ళాము తనుజతో మాట్లాడుతూ అలాగే ఇంకెవరితో మాట్లాడద్దు అంటే, వాళ్ళు ఎవడన్నా చెప్తాడు అట్లా. ఎవరైనా కానీ పిల్లోళ్ళు అయితే తప్ప ఎవరు చెప్పండి. నా భార్య ఏంటంటే
ఇంక నుంచి అన్నానండి, ఎందుకంటే కాంపిటీషన్ వస్తుందని తన భార్య ఫీల్ అవుతోంది. అంటే మన సుమ్ము నేను పెళ్లి చేసుకుంటా అది అని అంటే తన వల్ల ఏమన్నా అలా మాట్లాడిందాం అనేసి ఇమ్ము అనడము చాలా క్యూట్గా వచ్చింది అబ్బా. ఈ ఎపిసోడ్ మాత్రం ఎవడన్నా బాగలేదంటే వాడికి ఏమంటాడు, ఆ సున్నితత్వం లేకపోవడమో లేదా అంత సెన్సిటివ్ కాకపోవడమో అది కనుక్కోలేకపోవడం అంతే తప్ప అద్భుతం అసలు వాళ్ళిద్దరిని. ఇది ఇలా ఉన్నిస్తే వీళ్ళు వచ్చి పోవడము అంతా తెచ్చి తినడము, ఆ ముద్దులేంటి స్వామి, ఆ ముద్దులు చిన్నపిల్లలు ముద్దులు పెట్టుకున్నట్టుంది ఇల్లు, ఎక్కడున్నాం అనేది లేకుండా అంత క్యూట్గా ఉందో, చాలా క్యూట్లో ఇంకా క్యూట్ అనాలి అంతే. క్యూట్ అని పేరు పెట్టిన దానికి దివ్య ఇప్పుడు క్యూట్గా ఉన్నాడు అతను, నిజమే కదా. సరేలే అతనికి ఇచ్చిన 20 నిమిషాలు అయిపోతుంది, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వీళ్ళందరికీ చెప్పేసి ఇవన్నీ చేయడము నిజంగా మంచి మనసులో ఉన్నాడైతే లోపల పెట్టుకొని చెప్పకూడదేమో ఇలాంటివి అనేది కనీసం అతనికి తెలియదు అనమాట, అమాయకుడు. సరే వీళ్ళది అయిపోయింది. నెక్స్ట్ ఎవరు, ఇంకో కొద్దిసేపు తర్వాత మన తనుజని పిలిచి సేమ్ తనుజని కూడా స్వైప్ చేసుకుంటావా లేదంటే ఎవరిదన్నా తీసుకుంటావా టైము. ఇక్కడ మాత్రం నాకు కూడా తనకు వచ్చి సిన్సియర్గా వచ్చి కళ్యాణ్కి రారా అన్నది. సరే వచ్చినాడు, నీకు అంత ఇంపార్టెంట్ ఉందా, నీకు అవసరమా అంటే మీకు కావాలా చెప్పు ఇస్తాను. అబ్బా ఈ ఎపిసోడ్లో హైలైట్ ఏమన్నా ఉందంటే ఈ కొద్దిసేపే చాలా మందికి ఏమంటారు, నిజంగా వాళ్ళ తనుజని ప్రేమించే వాళ్ళకి గుండెలు ఇలా ఇలా అని ఉంటాయి. ఏంటి మన తనుజ ఏంటి ఇలా చేస్తుంది ఏంటి, ఏంటి అమ్మాయికి 1 అవర్ ఇచ్చింటే చాలేదా, ఏంటమ్మా నువ్వు చేస్తున్నది, మేము పెట్టుకున్న ప్రేమ నమ్మకం ఒక్క సెకండ్లో పగలగొట్టేస్తావా మా గుండెలన్నీ అని ఎంతమంది అనుకుంటారో. నేనే అనుకున్నా, నేను ఎలా రా నీ గురించి చెప్పేది, ఇంకా నేను మా ప్రజలకి మన ప్రేక్షకులకి నీ గురించి ఏం చెప్పాలరా నువ్వు తీసుకుంటానంటే అని ఒక సెకండ్ అంటే సరే తీసుకో, ఎవరు కళ్యాణ్ నువ్వు తీసుకో అంటే మూతి మీద వాత పెడతా, ఇచ్చేస్తాడు. వారే వా తనుజ, నువ్వు 100 మెట్లు కాదు తల్లి, 1000 మెట్లు పైన ఉన్నావు. ఎవడైనా చెప్పనండి తనుజ కన్నింగ్ అంటే నేను చెప్తున్నాను, అది మనకు వాళ్ళకు చెప్పడం అనవసరంలే, అంత ఇదిగా ఆమె చెప్తుంటే సూపర్ 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 సూపర్. ఈరోజు తనుజ మై ఎపిసోడ్ అప్ప, ఇది 1 అండ్ ఓన్లీ తనుజ ఎపిసోడ్. ఎందుకంటే అదేదో మనము కావాలని చెప్తే ఇవన్నీ జరగవు, ఇవన్నీ తన కోసం చెప్పాలని చెప్తే ఆ ఎపిసోడ్లో మనం తనుజని పొగడాలంటే కాదు. ఎవడన్నా ఇది ఈ విషయంలో అనమనండి, ఎవడైనా సరే ఎంత పెద్ద రివ్యూవర్ అయినా సరే ఈ విషయంలో తనుజ కన్నింగ్ ఎవడన్నా అనమనండి చెప్దాం. మనం కాదు, వాళ్ళ మనసత్వం వాళ్ళ మనసు గిన నిజంగా మనసు ఉంటే ఎవ్వడం అంటారు. అంత ఆ క్యారెక్టర్కి హ్యాట్సప్. నెక్స్ట్ సరే తనకు వద్దనేసింది, ఇచ్చేసింది, సూపర్ 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 అంతే. ఇంకా అంతకుమించి మాటలు ఎన్నిసార్లు చెప్పినా నేను చెప్పమంటే ఇట్లే చెప్తానని అంటున్నా కదా. తన కోసం వీడియో అంటే నాకు అంత ఇష్టం అనిపిస్తుంది. కాకపోతే ఈ ఎపిసోడ్లు బాగా పడుతున్నాయి కాబట్టి అదే ఈ రోజు కింద తనుజ తీసుకొని అంటే నేను అసలు వీడియో చేయకూడదు అనుకున్నా, నేను చేయను ఈరోజు ఈ వీడియో చేయకూడదే అనుకున్నాను. అలాంటిది ఆమె చేయడము సూపర్. సరేలే వచ్చేసింది, కానీ మళ్ళీ కన్ఫెక్షన్ రూమ్లోకి రమ్మంటే మళ్ళీ చిట్టి పిల్లోని పాప అనుకుంటా, శ్రేష్ఠనే కరెక్ట్, ఆ పాపను పిలిపించి మనమైతే ఇంతకుముందు ప్రోమో చూసి ఏదైతే చెప్పినామో సేమ్ అదే వస్తానే పాప వచ్చింది. స్టార్టింగ్ వచ్చింది ఏడుస్తామని కళ్ళ దాకా వచ్చాయి నీళ్ళు. వెంటనే నేను ఏడిస్తే తను ఏడుస్తుంది, తన పేరు అను అనుకుంటా కదా, అను ఎక్కడున్నావురా, నేను ఏడిస్తే తను ఏడుస్తుంది, నువ్వు ఎక్కడున్నావురా బయటికి రారా. సూపర్ అబ్బా, ఎక్సలెంట్. నేను అదే కదా ప్రోమోకు చూసి కూడా ఇదే చెప్పాను, దానికి కూడా మంచి సపోర్ట్ వస్తుంది మీది. అంటే నిజాలు చెప్తే మనసులో ఉండేది చెప్తే ఇలాగే ఉంటుంది ఎవరికైనా కానీ. సరే వచ్చింది ఆమె, వచ్చి ఆమె కూడా అలాంటిదే అబ్బా, చెల్లెలు కూడా వచ్చి బ్యాడ్ చెప్పడం కానీ వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అమాయకంగా పోయి నువ్వు వాళ్ళని ఇలా అంటున్నావు, వాళ్ళ దగ్గర ఉండద్దు వీళ్ళ దగ్గర ఏం చెప్పలేదు. పోయి అంత టైం ఉన్నా కానీ వాళ్ళు పిల్లల్ని అట్లా అడుచుకుంటారు కానీ ఇంకా ఏదో చెప్దాం అనే, ఎందుకంటే టైం కూడా దండిగా ఉంది. ఆమె చెప్పాలంటే గంటలో ఎన్నైనా చెప్పచ్చు. ఒకవేళ లైవ్లో చెప్పే కూడా లేదు, మనకు చూపిలే కదా. మనకు వీడియోలు అమ్మాయి నా చిన్నపిల్లలతో ఆడుకునే మన సంజనా గారు చూపించినారు కానీ తనుజ వాళ్ళ సిస్టర్ని చూపిలే. కానీ తన చెల్లెలు ఏం చెప్తాంది ఇక్కడ, నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు,
మనం ఏదైతే ఫస్ట్లో అనుకున్నట్టే మొగం ఇలా పెట్టుకుని ఏం ఉమ్మని పెట్టుకుంటావు నువ్వు, అమ్మ నిన్ను చూసి బాధపడుతోంది, ఏంటిది తిడుతాంది నిన్ను చెప్తాంది. మరి ఎవరైనా అదే చెప్తారు. ఏమంటే వాళ్ళ అమ్మకు నచ్చలేదంటే మనకు నచ్చదు. నేను ఎలా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటేనే అందరికీ నచ్చుతారు. నువ్వు ఏడిస్తే అందరూ ఏడుస్తున్నారు, నేను వాళ్ళని కంట్రోల్ చేయడం నాతో కాలేదు అని చెప్పే విధానం కానీ, నువ్వు ఏడ్చొద్దురా, నువ్వు ఏడిస్తే మాకు వాళ్ళిద్దరిని చూసుకునే కాలేదు, ఓ పక్క అమ్మాను ఇంకో పక్క అక్క అనుకుంటా, నాకు అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి నన్ను ఇలా అంటుంది అని చెప్తుంటే, అమ్మ ఏం పేరు, మన పేరు సావిత్రి ఏదో అంటే కదా వాళ్ళ అమ్మ పేరు, నీకు మాత్రం నీ పెంపకానికి హ్యాట్స్ తల్లి, ఎంత బాగా పెంచావు మా పిల్లల్ని, ఎంత బాగా పెంచావు, ఇంత బాగా వాళ్ళ బిహేవియర్ ఉందంటే అది నీకొక్కదానికి ఎలా పెంచావు తల్లి, నీకు హ్యాట్సప్, ఇంతకు మించి మాటలు లేవు. అమ్మాయి చిన్న అమ్మాయి అని ఎంత బాగా చెప్తాంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నాకు చాలా కష్టంగా ఉందిరా, నేను పెళ్ళి చూసుకోవాలా, పెళ్ళి పనులు చూసుకోవాలని, నిన్ను చూసుకోవాలి, అమ్మని చూసుకోవాలి, నువ్వు ఏడిస్తే వాళ్ళు ఏడుస్తున్నారు, నువ్వు నవ్వుతుంటే వాళ్ళు నవ్వుతారు, ఇలా 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 ఇది కదా వాళ్ళ బాండింగ్ అంటే, చాలా బాగా అనిపిస్తుంది. అలా చెప్పేది కాక మొత్తం వాళ్ళకి టైం చాలా ఉంది, కాకపోతే కట్ చేశారు. ఎందుకంటే ఆమె చెప్పడం లేదు కదా తన గురించి, ఏం బ్యాడ్ ఎవరైనా చెప్పింటే అవి పాయింట్ తెచ్చి పెట్టేవాడు బిగ్ బాస్. బిగ్ బాస్కి ఏమి తనూజ ఏమంటారు దత్తపుత్రిక అంటున్నారు కదా వీళ్ళంతా, దత్తపుత్రిక లేదు ఏం లేదా తనకి. ఎవరికి ఇష్టపడుతున్నారో ప్రజలు వాళ్ళని కొంచెం చూపించాలనుకునేది ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి టీఆర్పీలు కావాలి. అదే కన్నింగులు చేస్తానే కానీ చూపిస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు అది టీఆర్పీకే వస్తుంది. మంచి చేసినా టీఆర్పీ వస్తుంది, చెడ్డ చేసినా టీఆర్పీ వస్తుంది. కాకపోతే తను చేసేది వాళ్ళకి నచ్చింది వస్తుంది, అందులో తనకు అదృష్టం కలిసి వచ్చింది, క్యాప్టెన్గా కలిసి రావడం వల్ల 1 అవర్ టైం వచ్చింది. అది కూడా కొంతమంది ఏం చెప్తున్నారు, ఏమి అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఏంది తనకి, అంత ఇదేమప్ప వాళ్ళకి ఒకరికి అట్లా మిగతా వాళ్ళకి అట్లా అంటే, మిగతా వాళ్ళకు కూడా టైం ఇచ్చినాడు, గేమ్ పెట్టాడుగా, కావాలంటే గంట కాదు 2 గంటలు 4 గంటలైనా ఇస్తాడు. ఇంతకుముందు ఎపిసోడ్లన్నీలా దాంట్లో అంత పస రావడంలే, వాళ్ళే ఎప్పుడెప్పుడు ఇడుస్తాడు, మేము పోయిస్తామని చెప్తాను. ఇంతకుముందు ఎపిసోడ్లు చూసారా ముందు సిరీస్లో. ఇప్పుడు అలా కాకుండా టైం పెడితే ఇంకా కొంచెం ఆతృత పెరుగుతుంది, ఇంకా మాట్లాడదాం ఏదో. ఇంతకుముందు అట్లా గంటలు కూర్చొని ఇంకా గంట కొట్టినా కానీ నేను పోయిస్తానని చెప్పి కాలాలు ఉన్నాయి, నిజమా కదా. అలాగే వీళ్ళకు కూడా టైం బాగా సరిపోయింది. తర్వాత కూడా బయట కూర్చోబెట్టి తనకి అది ఏమంటారు చీర పెట్టడము, దాన్ని ఏమంటారు నలుగు పెట్టడం అంటారు, లేదంటే పెళ్లి కూతురుకు చీర గుడ్డలు ఇవ్వడము, ఏదో సంథింగ్ అలాంటి ఫంక్షన్ లాగా చేసి, అలాగే అదేంది పెళ్లి పత్రికలో తన పేరు చూపించి తన ఆనందపడుతుంటే అప్పుడు ఒక పాట సీతమ్మ వాకిట్లో, ఎంత బాగా సెట్ అయింది రా అబ్బా, సూపర్ అసలు అది చూసి పక్కన వాళ్ళు కూడా ఎంత సంతోషంగా ఫీల్ అయిపోతున్నారో, కన్నుల పండుగగా ఉందబ్బా. ఇది ఈ ఎపిసోడ్ మొత్తం తనుజాదేయంగా, అంటే తనకే అంకితం. వీళ్ళదొకతే కదా ఉండేది ఈరోజు. సుమంది ఇంకా క్యూట్లో ఇంకా నెంబర్ 1 క్యూట్. వాళ్ళ భార్య ఏదో చిన్న తెలియక చెప్పింది తప్ప ఆమెకు కూడా ఏం తెలుస్తుంది, అమాయకురాలు అనుకోవాల, చిన్న పిల్లల మీద. అలాంటి వాళ్ళు కాకపోతే గేట్ల కాడ ముద్దులు పెట్టుకునేది రాదా, ఇలా మూతులు పెట్టుకుంటారు, మూతులు ఎంతమంది కనిపించుడు, సూపర్ అసలు. సరే వీళ్ళకి ఆ చీర కట్టించి అదేదో చీర పెట్టి నలుగు కుంకుమ పసుపు కుంకుమ పెట్టినట్టు చాలా బాగా వచ్చింది. తర్వాత కూడా ఇంకా ఆ పిల్లలతో ఆడుకోవడము, మన సంజన గారికి కూడా వాళ్ళ పిల్లలు గుర్తు రాకుండా ఉంటారా, చిన్న పాపను చూసి ఆమె ఎమోషనల్ అయిపోయి టూ గుడ్ అంతే. ఇప్పుడు ఇది ఈ వారం ఈ రోజు జరిగిన ఎపిసోడ్లో ఎంత బాగా వచ్చిందో, మీరు ఎంతమంది ఈ మాటకు నేను ఏకీభవిస్తున్నారో, అరే నువ్వు ఎక్కువ చేసి చెప్తున్నావు, నీకు తనూజ భజన ఎక్కువైంది అనిపిస్తే కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు కింద తనూజ ఏ మాత్రం మిస్టేక్ చేసినా ఈ వీడియో చేయకూడదు అనుకున్నా. ఎందుకంటే ఏమంటారు ఇంత బాగా చెప్పిన అమ్మాయి గురించి నేను చెడ్డ చెప్పాలంటే మనసు రాదు కదా. నాకు అంత బాగా చేసే అమ్మాయిని మనం ఒక్కసారిగా అమ్మాయి తీసుకొని ఉంటే ఎంత బ్యాట్ అయిపోయేది. అలాంటిది కాదులే, మన తనూజ లెవెల్ వేరు, మిగతాదంతా ఒకటి, మన తనూజ ఒకటి. వేసుకోండి ఎవడేమన్నా అనుకొని, ఈ సిరీస్ తనూజమయమే అంతేగా. సరే మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముఖ్యంగా కామెంట్ లైక్ వేయండి. లైక్ వేస్తే ఇది ప్రతి ఒక్కరికి చేరాలంటే మీరు ప్రతి ఒక్కరూ లైక్ కొడితే రీచ్ వస్తుంది. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. జై హింద్.